ఈరోజు మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు మనము డిఎస్సి మీద రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఎందుకు అంటే పిల్లలకి డిఎస్సి అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది టీచర్ల కంటే మనకి ఉద్యోగాల కంటే ముందు గుర్తొచ్చేది పిల్లలు, ఎడ్యుకేషన్ సిస్టమ్. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈరోజు స్కామ్ చేసి కేవలం ఒక పార్టీ కోసమే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు అదే రీతిలో వెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలి, ఏమనాలో కూడా తెలియడం లేదు. నెక్స్ట్ వచ్చే భావితరాల పిల్లల జోలికి కూడా దాంట్లో కూడా అక్రమం చేసి స్కామ్ చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి. ఒకసారి ఢిల్లీలో కూడా మొన్నటి కూడా జరిగింది. జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టరే ధర్మేందర్ ప్రధాన్ గారు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే ప్రొటెస్ట్ కూడా అదే జెన్జీ కూడా ఇక్కడ రాబోతుంది. అదే యువత మొత్తం ఆంధ్ర రాష్ట్రం యువత అంతా కూడా బయటికి రాబోతుంది. దీంట్లో డిఎస్సి విషయంలో చేసిన అక్రమాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఇవ్వడం ఆపేశారు. అన్ని విషయాల్లో కూడా పిల్లల మీద ఇంత కక్ష సాధింపు ఏ విషయం మీద అంటే వాళ్ళకి ఓటు లేదన్న విషయం మీద ఏమన్నా వదిలేస్తా అన్నారా, లేకపోతే లైట్గా తీసుకుంటా అన్నారా అని మాకు డౌట్ వస్తూ ఉంది. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది ఈ రోజు వరకు ఒకరికి ఇవ్వడం లేదు. దాన్ని కూడా అందరికీ ఇస్తున్నాం, సూపర్ 6 హామీలు చేసినామని చెప్తా ఉన్నారు. కంపల్సరీగా డిఎస్సి స్కామ్ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే దీంట్లో నారా లోకేష్ గారు ఏమాత్రం చిన్న పాత్ర పోషించినా కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కూడా రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేసేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే. అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇదే రీతిలో పోతే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఈ విషయాల్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకువెళ్ళే బాధ్యత మాకు ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కటి విషయాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము ఇలా చేస్తే మాత్రం అని కూడా చెప్తా ఉన్నాను.